హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంటే మనకు తెలియని షేడ్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఉంటుంది. ఇది ఒక్కటేనే కదా, దిస్ నేచర్ ఆఫ్ హెయిర్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే ఓకే. అది కూడా ఇప్పటికీ కోపం వచ్చిందంటే బ్లాస్ట్ పడిపోతుంది, లవ్ వచ్చిందని అలాగే ఉంటుంది, మధ్య రకంగా ఉండదు. ఓకే ఓకే ఓకే. మీ మీద అంటే రకరకాలుగా వెబ్సైట్ రాయడము, రకరకాలుగా న్యూస్ రావడము, అంటే దానికి ఈ ప్లాట్ఫామ్ అన్నది ఇక్కడ క్లారిఫికేషన్ పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటి మీ మధ్యలో విభేదాలు ఉన్నాయని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ హ్యాపీ. అండ్ అదే 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 నేను అది నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నీకని కూడా కదా, ఎవరైనా నీకంటే ఐ మీన్ టేక్ ఇట్ యాజ్ యూ, ఐ మీన్ ఎవరికైనా చెప్తాను. ఇట్స్ ప్యూర్లీ మా పర్సనల్ అఫేర్. ఒకవేళ మాకు ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేస్తాం, మీరు ఎందుకు బాధపడతారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అబద్ధం ఆడట్లేదు, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ 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 హ్యాపీ, మీ మై వైఫ్ అండ్ మై సన్. అదే నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే మీ ఫ్యాన్స్ కావచ్చు, నాలాంటి మీ ఫ్యాన్స్, రమ్యకృష్ణ అబ్సల్యూట్గా నో ప్రాబ్లం అట్ ఆల్. అయితే తను ఎక్కువ ఈ మధ్య చెన్నైలో ఉంటుంది, నేను చెన్నై ఎక్కువ వెళ్ళలేకపోవటం వల్ల ఇవన్నీ బయట వస్తూ ఉంటాయి, సహజం కదా. ప్లస్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఆవిడేమో అక్కడ ఉంది, తినేమో ఇక్కడ ఉన్నాడు అని అనేది. ఇప్పుడు వచ్చినప్పుడల్లా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే బాహుబలి షూటింగ్ ఈ మధ్య బాహుబలికి ఎక్కువ వస్తుంది. బాహుబలి ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. సో మన ఇంట్లో ఉండి రోజు 1.5 hour వెళ్ళటం కంటే హోటల్లో ఉండటం, ఆర్ఎఫ్సీలో ఉండటం బెటర్ కదా. సో అలాంటప్పుడు నేనే వెళ్తుంటాను నైట్స్. సో ఇక జనం అనుకోడంటే పాపం ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, అనుకోవడం టైం పాస్ కదా, అంతమించి అబ్సల్యూట్గా ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా న్యూస్ రావని ఆశిస్తాను. వస్తాయా చెప్పుంటాను. అంటే రమ్యకృష్ణ గారి డబ్బులన్నీ కృష్ణవంశీ గారు అన్ని ఆ శ్రీ ఆంజనేయంలో దాంట్లో దీంట్లో పెట్టి పోగొట్టారు. ఇవన్నీ అసలు క్వశ్చన్ లేదు. అసలు మీరు కూడా చెప్పారు కృష్ణవంశీ గురించి అంత తక్కువ అంచనా అయ్యింది. మరి ప్లీజ్, నేను కాదు ఎవరైనా అందరికీ చెప్తున్నాను, నేను అంత చీప్ అని కాదు. గుడ్. నాకు రావాల్సిన కోట్లు కోట్లు వచ్చి అని వదిలేసుకుని వచ్చినాను నేను అసలు పాసిబుల్. రమ్యకృష్ణ గారు ఇందులో నక్షత్రంలో ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా? నేను ఆవిడ డైరెక్ట్ చేయలేను, చాలా కష్టం. చేస్తామా? చాలా కష్టం, బాగా క్లోజ్ కదా. సో నేను ఏదైనా చెప్తే నవ్వుతుంది, నవ్వుతే నాకు మూడు పోతుంది. అది కరెక్ట్ కదా. శ్రీఆంజనేయంలో పడ్డాను, చంద్రలేఖ టైంకి వీఆర్ నాట్ మ్యారీడ్. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత శ్రీఆంజనేయం చేస్తున్నప్పుడు సో ఇట్స్ డిఫికల్ట్ టు హ్యాండిల్ యాజ్ ఎ డైరెక్టర్. మరి ఆవిడతో రుద్రాక్ష అని ఒకటి ప్లాన్ చేశారు అప్పట్లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో రమ్య ఒక క్యారెక్టర్ అనేది దిల్ రాజు ప్రపోజ్ చేసాడు. చేస్తే చూడాలని ఉంది సార్, మరి చేయండి సార్ అంటే నేను వెళ్ళి కథ చెప్పి ఆమె నొప్పించడం, కానీ నేను తీసుకోవచ్చు, అవన్నీ నేను చూసుకుంటాను కాదు. ఆవిడతో మన కష్టం పని చేయలేదు. పెద్ద స్టార్, పొద్దున్న 9:30-10 అయితే కానీ రాదు, అవన్నీ మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటాను. దిల్ రాజు ఏదో ప్రపోజల్ పెట్టాడు, బట్ ఇట్ ఇన్ ఫైనలైజ్ కదా. ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ క్యాపబిలిటీస్కి, ఆ చామ్కి, ఆ ఆరాకి ఏదైనా మంచి స్క్రిప్ట్ చేసి చెయ్యాలని ఉంది నాకు కంపల్సరీ. నేను కాబట్టి ఇంక నాకు ఇంకా ఎక్స్ట్రా బయట లాగి చూపించగలను. ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఎందుకు డ్రాప్ అయిందండి రుద్రాక్ష? బేసికల్లీ ఫస్ట్ బడ్జెట్ హ్యూజ్, పేపర్ మీదే చాలా పెద్ద ఫిగర్ వస్తుంది, బట్ స్టిల్ దిల్ రాజు లైక్ వాంట్స్ టు డూ ఇట్. ఈ సో కనెక్టెడ్ బాగుంది సార్, చేద్దాం. కరెక్ట్గా అందరం గేరప్ అయి వెళ్దాం అనుకునే టైంకి సడన్గా రైతు పడింది మీద బాలకృష్ణ సినిమా. 100th ఫిల్మ్ అనేటప్పుడు నేను టెంప్ట్ అయ్యాను. ఆ తర్వాత కథ వినగానే ఇది ఇప్పుడు కంపల్సరీ చేయాల్సిన సినిమా, ఫుడ్ మాఫియా గురించి. ఫెంటాస్టిక్ పాయింట్, ప్లస్ చేయాల్సింది చాలా ఉంది. సో అది చేసిన తర్వాత చేద్దాం అనుకుని టెంపరీగా పోస్ట్ పడేది. ఓకే, అది హోల్డ్లో పెట్టి ఇది చేస్తున్న టైంలో సడన్గా ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి చేయాల్సి వచ్చింది. సో నేను మళ్ళీ రుద్రాక్ష నుంచి బయటికి డిస్కనెక్ట్ అయిపోయి బయటకు వచ్చాను కదా, మళ్ళీ ఎక్కించుకోవాలంటే చాలా టైం పడుతుంది.
ఇట్స్ లైక్ ఇంకొక జోన్ అది టోటల్గా. అందుకని టప్మంట నక్షత్రం స్టార్ట్ చేసాం. సో ఇది అయిన తర్వాత మొన్నే అంటున్నాడు రాజుబాయ్ కనిపించి, చేద్దాం సార్ ఆ సినిమా చేయాలి అని. చేద్దాం. ఈ రైతు అన్నది టైటిల్ తేజ గారి ఆల్రెడీ తేజ రిజిస్టర్ చేశారు అది తేజ చెప్పాడు ఇదివరకు రైతు అని. ఏమన్నా రిజిస్టర్ చేస్తే ఇల్లు అడిగి తెచ్చుకుంటాం. ఓకే. చంద్రలేఖ సినిమా తీసాక అది రీమేక్ కదా, తీసాక ఆ ఫస్ట్ కాపీ చూసి మీరు సాటిస్ఫై అవ్వలేదంట. అది డెఫినెట్గా పోయే సినిమా అని మీరు ముందే డిసైడ్ అయిపోయారు. అలా కాదు, పోయే సినిమాని ఎందుకు డిసైడ్ అవుతాం, అలా హోప్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ కాపీ చూసాక కరెక్ట్ కాదు. చెప్పాను కదా, ఎన్నే పిల్లడితో చూసుకో డిసప్పాయింట్ అయ్యామని. సో అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్స్ అలా ఉంటాయి. ఓకే. సడన్గా ఇంక మనం చేయగలిగింది ఏమీ లేదు అని అందుకే చెప్పాను కదా ఇందాక, ఏ ఫస్ట్ కాపీ చూసినా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. మేబీ అలాంటిది అయ్యి ఉండొచ్చు. వై ఓన్లీ చంద్రలేఖ? అన్ని సినిమాలకి అదే ఫీల్ ఉంటుంది నాకు. ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యాం కాబట్టి కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ చూడటానికి ట్రై చేస్తాం. ఓకే. అంత తప్ప అలా స్పెసిఫిక్గా సినిమా ముందే అయిపోతుంది నేను ఇంకా అంత బ్రహ్మంగారిని అవ్వాలి అది తెలియదు అనే హోప్ ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు ఇది నక్షత్రం తర్వాత ఉంటుందా? తర్వాత డిసెంబర్ స్టార్ట్ అవ్వాలి. రైతు. అమితాబ్ బచ్చన్ గారిని కలిసి వచ్చాం కదా, సో ఆయన డెసిషన్ కోసం వెయిటింగ్. ఏంటి ఆయన కలవడం ఉద్దేశం? అవన్నీ చెప్పకూడదు. కలిసి వచ్చాం, ఆయన ఒక క్యారెక్టర్ కోసం అడిగాం. ఓకే. ఓకే. రియాక్ట్ అవ్వాలి. ఓకే. అండ్ చిరంజీవి గారి వందే మాతరం సినిమా అది ఎందుకు ఆగిపోయింది? అది మళ్ళీ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? వందే మాత్రం ఉంటుంది. చిరంజీవి గారితో కాకపోవచ్చు. ఓకే. బట్ వందే మాత్రం డెఫినెట్గా ఉండాలి. చిరంజీవి గారితో వేరే సినిమా ఉంటుందా? ఏం మరి చిరంజీవి గారు అంటే ఆయన డిసైడ్ చేయాలి కదా. ఓకే. అఫ్కోర్స్ నా సినిమాలు నేనే డిసైడ్ చేసుకుంటాను. బట్ చిరంజీవి కాబట్టి అన్నయ్య కాబట్టి తాను డిసైడ్ చేస్తే ఆయన వంశీ చేద్దామని అంటే డెఫినెట్గా వెళ్ళి చేస్తాను. ఓకే. అంతేగా నేను చిరంజీవి గారితో సినిమా అది కాదు, ఆ సినారియో అది కాదు. వందే మాత్రం డెఫినెట్గా మనకి అవసరమైన సినిమా చెయ్యాలి కంపల్సరీ. టబ్బు బాగా ఇష్టపడ్డ ఆ సినిమా ఎందుకు చేయలేకపోయింది? గులాబీ ఫస్ట్ తనకు చెప్పారు, తన డేట్స్ వల్లే. అప్పుడు తను బాగా రుక్ 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 సాంగ్ రిలీజ్ అయ్యి సడన్ స్టార్డమ్ వచ్చింది టబ్బుకి. సో మెనీ ఫిల్మ్స్ అదే 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో అంత టైం లేదులే మాకు అని. ఓకే. ఓకే. దాన్ని అంటే అండ్ గులాబీ సినిమా చేయడానికి ముందు సురేష్ బాబు గారు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు నో చెప్పారు. సురేష్ బాబు నన్ను అప్రోచ్ అయ్యారు, నేనే సురేష్ బాబుని అప్రోచ్ అయ్యాను. మనకు అంత సీన్ లేదు. సారీ మీరే సురేష్ బాబు గారు వెళ్ళి చెప్తే మా ఇద్దరి మధ్య ఎక్కడ వచ్చిందంటే, ఆయన కథ చెప్పు కన్విన్స్ అయితే వెంకటేష్ని ఇస్తానని అన్నాడు. ఏది గులాబీ సినిమా కథ విని కన్విన్స్ అయినా సరే నేను చక్రవర్తితో తీస్తాను. ఓకే. అలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదు, నువ్వు ముందు చెప్తే మనం డిసైడ్ చేద్దాం. లేదు డిసైడ్ చేయని అప్పుడు చెప్తున్నాను. సో అలా ఫిజిలోట్ అయిపోయింది. అంతఃపురం సినిమాలో మీరు సౌందర్యాన్ని పెట్టుకోవడం మీకు అస్సలు ఇష్టం లేదంట బిగినింగ్లో. ఏంటి అది? ఎలా మళ్ళీ? ఏం లేదు, కొత్త ఇమేజ్ కావాలనిపించింది దానికి. అది కాక ఒక ఫారినర్ ఎన్ఆర్ఐ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ సమ్ కూల్ ప్లేస్, ఒక బీచ్, సీ, ఆ ఓషన్ బ్యాంక్స్లో పెరిగిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఉన్న ఇమేజ్ వేరు నాకు. ఓకే. అది సౌందర్య కాదని అప్పుడు ఫీల్ అయ్యాను. సౌందర్య అంటే టిపికల్ ఫిల్మ్స్ అన్నీ చేస్తూ ఉండేది. బట్ వన్స్ ఒక 2 రోజులు షూట్ చేసిన తర్వాత అర్థమైంది షీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. ఓకే. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమా రివ్యూల మీద మీ ఒపీనియన్ ఏంటి? సినిమా రివ్యూల మీద నేను రివ్యూలు చూసి సినిమాలు చూడను ఫస్ట్. ఓకే. మీకు సెకండ్ ఇదేంట సూడో ఇంటలెక్చువాలిటీ, సూడో నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్పాను కదా, స్క్రీన్ ప్లే గురించి ప్రతి ఒక్కడు స్క్రీన్ ప్లే గురించి మాట్లాడు. ఆ మధ్య జీవి అదే అడగబోతున్నాను. టీవీలో ఏదో వచ్చి వాడు రివ్యూలు చేయడం మొదలెట్టి, అది కరెక్ట్ కాదు కదా. నా పర్సనల్ ఫీలింగ్ అయితే, యూ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ప్లీజ్. యూ బ్లడీ put your intelligence or whatever your opinion into your ass. Wait for a week.
యూ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ దామ్. నువ్వెవడరా మధ్యలో వచ్చి సినిమా ఎలా ఉందని చెప్తావంటరా. అండ్ యూఆర్ కిల్లింగ్ అండ్ త్రూ దట్ యు ఆర్ లివింగ్. నువ్వు బతుకుతున్నావు కదరా దాని మీద. సినిమాలు ఉంటేనే కదా నువ్వు రివ్యూలు రాసుకోవడానికి. ఒక వారం ఆగరా, నీ ఇంటెలిజెన్స్ మేము చూస్తాం, నీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ మేము చూస్తాం. ఒక వారం ఆగు, చచ్చిపోకు ఇప్పుడే. చూడండి అన్నాను, అక్కడ కిడ్స్ ఉన్నారు, ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారు, ఆల్రెడీ బోల్డ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. మినిట్ ఏమిటి అంత కంగారండి, మినిట్ బై మినిట్ థియేటర్లో కూర్చొని నువ్వేమి ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వేమి ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తున్నావా, దాన్ని గోత్రూ అవుతున్నావా? నాకైతే ఒక్కొక్కనే మామూలు కాదు. ఆయన ఓకే, నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నో ఫిల్మ్ ఆఫ్ మైన్ హ్యాస్ గాట్ ఎ గుడ్ రివ్యూ. అయినా నేను చెప్పాను కదా, లైక్ ఐ సెడ్, నువ్వు నా సినిమాని ఎనలైజ్ చేయాలంటే నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ చేయడానికి నీకేం క్వాలిఫికేషన్ అక్కర్లేదు ఎక్సెప్ట్ టికెట్. You buy that ticket and you spit on my face, I don't care. But the screenplay of this film, already... ప్రతి వాడు క్యారెక్టరైజేషన్, నీకు ఏం తెలుసురా మాడతానికి. మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, బాలచంద్రు, సంజయ్ లీలా బన్సాలియో, మహేష్ భట్, ఖాలిద్ మహమ్మద్ అనే అక్కడ బతికేవాడు అప్పుడు బాంబేలో. పిజ్జా ఆడు సినిమా తీసాడుగా ఫైనల్గా. సినిమా మీద క్రిటిసైజ్ చేయడానికి తీయడానికి అంత తేడా. అయితే క్రిటిక్స్ అందరూ సినిమా తీయగలిగే కెపాసిటీ ఉండాలని రూల్ ఏం లేదు. క్రిటిసిజం ఈజ్ కన్స్ట్రక్టివ్ అనాలిసిస్, ఇట్ ఈస్ నాట్ రిమార్క్స్, ఇట్ ఈస్ నాట్ డిగ్గింగ్ సంథింగ్. అది మన వాళ్ళకి రాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మన కిష్కింద బ్యాచ్. ఆడి మీద రాళ్ళు వేసేయచ్చు కదా, రాళ్ళు వేస్తే ఆడు తెలివైనోడు అనుకుంటాడు. అది ఆ సిక్ మెంటాలిటీ నెట్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది బాగా. ఎందుకంటే ప్రతి ఒడి చేతిలో కంప్యూటర్ ఉంటుంది, ప్రతి ఒడి చేతిలో కొట్టేస్తున్నాడు, ఆడు ఫీల్ అయిపోతున్నాడు. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు, ఎంత బ్యాడ్ వైబ్రేషన్స్. ప్లస్ ఒకటి కష్టం రా పాప, ఆడు మంచి వచ్చాడు, 7-8 నెలలు కష్టపడుతున్నాడు. లిటరల్గా ఒక 200 మంది కష్టపడుతున్నారు. ఒక ఆర్ట్ ఫామ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. నీకు నచ్చుద్దని నీకు కావాల్సిన రకంగా వంగుతున్నాడు.